తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాట బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ అరెస్టవుతారా అనే ప్రశ్న. కొన్నాళ్లుగా ఇది సోషల్ మీడియాలో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా నెమ్మదిగా చర్చగా మారుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఈ చర్చ మరింత ఊపందుకుంది. కాని అసలు ఈ మాటలు ఎక్కడ్నించి వచ్చాయి? నిజంగా కేసీఆర్ అరెస్ట్ చేసే ప్లాన్ ఉందా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా అన్నది అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లాలి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత గత 10 ఏళ్ల పాలనపై విచారణలు తప్పవు అనే సంకేతాలు మొదటినుంచే కనిపించాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి గత ప్రభుత్వ అవకతవకలపై చర్యలు తీసుకుంటాం అని బహిరంగంగా చెబుతున్నారు. విద్యుత్ ఒప్పందాలు, సాగునీటి ప్రాజెక్టులు, భూ వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్ కేసుతో లింకు ఉందా లేదా అనే అంశాలు ఇలా ఒక్కొక్కటి చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే కేసీఆర్ పాలనను పూర్తిగా స్కాన్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. రాజకీయాల్లో విచారణ అంటే ఒకటి, అరెస్ట్ అంటే మరో స్థాయి. విచారణలు మొదలైతే సహజంగా బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి వరకు వెళ్లే అవకాశముంటుంది. అందుకే కేసీఆర్ అరెస్ట్ అనే మాట వినిపించగానే బీఆర్ఎస్ శ్రేణులు అలర్టయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా చట్టం తన పనిచేస్తుంది, ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు అనే స్టేట్మెంట్స్ ఇస్తుండటంతో ఈ ప్రచారం మరింత బలపడింది. రేవంత్ రెడ్డి రాజకీయ శైలి కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. ఆయన మృదువుగా మాట్లాడే నాయకుడు కాదు, నేరుగా, దూకుడుగా మాట్లాడతారు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా పూర్తిగా మూలకు నెట్టాలనే వ్యూహం ఆయన మాటల్లో కనిపిస్తుంది. కేసీఆర్ను కేవలం రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా గత పాలనకు బాధ్యత వహించిన వ్యక్తిగా ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని ఫలితంగా అరెస్ట్ ప్లాన్ అనే మాట బయటకు వచ్చింది. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇప్పటివరకు కేసీఆర్ అరెస్ట్ చేస్తామనే అధికారిక ప్రకటన ఎక్కడా లేదు. ఎలాంటి కేసులో అరెస్ట్ చేయబోతున్నామన్న స్పష్టత కూడా లేదు. ఇది పూర్తిగా రాజకీయ వాతావరణంలో పుట్టిన చర్చ. కాని తెలంగాణ రాజకీయాల చరిత్ర చూస్తే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత పాలకులపై చర్యలు తీసుకోవడం కొత్తేమీ కాదు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడమనేది చాలా పెద్ద రాజకీయ నిర్ణయం. అది తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదు. కేసీఆర్ ఆరోగ్యం, వయసు, ఆయన రాజకీయ ప్రస్థానం ఇవన్నీ ముందుపెట్టి ఇది రాజకీయ వేధింపులే అనే నేరేటివ్ను ఇప్పటికే సిద్ధం చేసుకుంటోంది. కేసీఆర్ను అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయ ప్రతీకారంగా ప్రజల్లో చూపించాలనే వ్యూహం కూడా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం మేము రాజకీయ ప్రతీకారం కోసం కాదు, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం అనే లైన్ను ఫాలో అవుతోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కేసీఆర్ను అరెస్ట్ చేసే స్థాయికి వెళుతుందా, లేక విచారణలతోనే రాజకీయ ఒత్తిడి పెంచి బీఆర్ఎస్ను డిఫెన్స్లోకి నెట్టాలనుకుంటుందా? చాలామంది విశ్లేషకులు రెండోదానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే అరెస్ట్ అనే ఒక్క స్టెప్ తీసుకుంటే అది కాంగ్రెస్కు కూడా రిస్క్, సింపతి ఫ్యాక్టర్ కేసీఆర్కు పనిచేసే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర రాజకీయాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, కేసీఆర్ ఇక రాజకీయంగా టచ్ చేయలేని వ్యక్తి అనే స్థితిలో లేరు. ప్రభుత్వం మారింది, పవర్ మారింది, నేరేటివ్ మారింది. రేవంత్ రెడ్డి ఈ మార్పును పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇది అరెస్టు వరకు వెళుతుందా, లేక రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయడానికే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద ఉత్కంఠ. కేసీఆర్ బయటకొస్తే ఎలా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ కలిసి తెలంగాణను మరో పెద్ద రాజకీయ ఘట్టం వైపు తీసుకెళ్తున్నాయి. అరెస్టు జరుగుతుందా లేదా అన్నది తర్వాత విషయం. కాని ఈ చర్చ మొదలైనప్పుడే తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కిపోయాయి అన్నది మాత్రం వాస్తవం. తాజా రాజకీయ పరిణామాలు. డిసెంబర్ 24, 2025. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం. నేడు డిసెంబర్ 24 కొడంగల్లో జరిగిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వనని సంచలన శపథం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సైటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణను వేగవంతం చేస్తూ డిసెంబర్ 18న సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులతో కూడిన కొత్త ప్రత్యేక విచారణ బృందాన్ని ఎస్ఐటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి రావాలని ఆహ్వానం,
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎదురుదాడి. ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశమై కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా నీటి వనరుల విషయంలో ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వస్తున్న తాజా పురోగతి గురించి లేదా రాబోయే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా?